బంగారి, నేనే నీతో మాట్లాడాలి అనుకున్నాను. ఎలా ఉంది? ఏంటి, సూపర్గా ఉంది కదా? చాలా బాగుంది. అందుకే వెంటనే కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఒక 3 లక్షలు ఇస్తే సరిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకునిరా. ఒక్క నిమిషం ఉండండి మేడం. ఇంట్లో ఏమైనా విశేషమా, లేదా ఏమైనా పండగ వస్తుందా? లేదు. మరి ఇంత అర్జెంటుగా ఎందుకనగా? ఏదైనా కారణం ఉంటే సరే. నాకు నచ్చిందంటే అది నేను కొనుక్కోవాలి, అంతే. వెళ్ళి డబ్బులు తీసుకురా. సరే మేడం, నేను ఝాన్సీ మేడంకి చెప్పి చూస్తాను. మేడం ఇవ్వమని చెప్తే నేను తీసుకుని వస్తాను. ఆవిడకెందుకు చెప్పాలి? ఝాన్సీ మేడంకి చెప్పకుండా నేను ఎలా డెసిషన్ తీసుకుంటాను చెప్పండి? మేడం ఓకే అంటే నేను తీసుకుని ఇచ్చేస్తాను. ఇదేమైనా నీ డబ్బులా? ఏదో మీ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చేట్టు మాట్లాడుతున్నావి. ఇది నా డబ్బులు కాదు, మీ డబ్బులే. కానీ మీ డబ్బులు కాపాడడానికి నేనిక్కడ ఉన్నాను. మీలాగా నాకు టకటకా నీ డెసిషన్స్ తీసుకోవడం రాదు. అవసరం ఉన్నా, కారణం కరెక్ట్గా ఉన్నా అడిగింది చేయొచ్చు. లేదు అంటే నేను ఝాన్సీ మేడంని అడగాలి. అడగనా? నాకు నెక్లెస్ వద్దు, ఏమొద్దు. హలో, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నేను అకౌంటెంట్ని సార్. నాకు ఈ క్యాబిన్ అలాట్ చేశారు. ఈ క్యాబినా? ఎవరు అలాట్ చేశారండి మీకు? బంగారి మేడం. మేడం గారా? హలో, నెయిల్ పాలిష్, నీకెంత ధైర్యం ఉంటే నా క్యాబిన్ని అకౌంటెంట్కి అలాట్ చేస్తావా? ధైర్యానికి దానికి సంబంధం లేదు మిస్టర్ రవి. అలాట్ చేయాల్సి వచ్చింది కాబట్టి అలాట్ చేశాము. ఏంటి చేయాల్సి వచ్చింది? అది నా క్యాబిన్. అది మీకే అని ఏం రాసివ్వలేదే. ఇక్కడున్న ఒక్కొక్కరికి వాళ్ళు చేసే పనిని బట్టి క్యాబిన్ని అలాట్ చేస్తున్నాము. సేమ్ వే ఆయన చేస్తున్న పనికి ఆ క్యాబిన్ని అలాట్ చేశాం. నేను ఈ ఆఫీస్కి CEO. అది నిన్నటి వరకు. ఏంటి వాగుతున్నావు? మిమ్మల్ని ఆ పోస్ట్ నుంచి తీసేశారు మిస్టర్ రవి. ఇక నుంచి మీరిక్కడ CEO కాదు. మరి మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లోనే వేరే జాబ్ అసైన్ చేశాం. వాట్? అవును, క్వాలిటీ కంట్రోలర్. మెటీరియల్స్ ని చెక్ చేసి వాటి క్వాలిటీ ఎలా ఉందని సర్టిఫికెట్ ఇవ్వాలి. ఐ నో వాట్ క్వాలిటీ కంట్రోలర్ మీన్స్. ఎవరిని అడిగి నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నావు? ఇప్పుడు నేను వెళ్ళి అలాంటి పనులన్నీ చేయడం కుదరదు. అవును, నా గురించి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. నేను ఝాన్సీకి మనవణ్ణి, ఆవిడికి లీగల్ హెయిర్. నువ్వు నాకు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పి చెప్పాలని చూడకు. నా జానువే నాకేం చెప్పలేదు. వెరీ సారీ మిస్టర్ రవి. మీకు ఈ పోస్ట్ ఇవ్వమని చెప్పిందే మీ జాను, తెలుసా? వాట్? ఇవాల్టి నుంచి క్వాలిటీ చెక్ చేయటమే మీ పని. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఛార్జ్ తీసుకుంటారా? ఏంటి, టైం దొరికింది కదా అని పగ తీర్చుకుంటున్నావా? మీరు అలా అనుకుంటే మాత్రం నేనేం చేయగలను? మీకున్న గిల్టీ కాన్షియస్ మిమ్మల్ని అలా ఆలోచించేటట్టు చేస్తుందనుకుంటా. తప్పు చేస్తున్నావు బంగారి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తప్పు మీరు చేశారు కాబట్టి నేను సరిచేస్తున్నాను. బంగారి, రండి మేడం. ఏంటి జాను, తను ఏం మాట్లాడుతుందో తెలుసా? జాను, నిన్న అవమానించింది సరిపోలేదా? నా పోస్ట్ ఎందుకు తనకిచ్చావు? ఇలా ఇచ్చావో లేదో నా క్యాబిన్ తీసి ఇంకెవరికో ఇచ్చేసింది తెలుసా? ఇప్పుడు నేనే పని చేయాలో తనే చెప్తుంది. జాను, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసు కదా?
అలాంటిది నన్ను వెళ్ళి ఆ క్వాలిటీ చెక్ చేయమని చెప్తుంది. అది నిన్ను అవమానించడానికో కించపరచడానికో ఇచ్చిన పోస్టింగ్ కాదు, నీ యాటిట్యూడ్ మారాలనిచ్చింది. రవి, నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఎలాంటి బాధ్యతలు లేవు. నీ రెక్లెస్నెస్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్ళిపోతున్నావు. నీకు మోరల్ ఎథిక్స్ ఒక్కటి కూడా నాకు కనిపించట్లేదు. ఆ, నిన్ను హార్డ్ వేలో దారిలో పెట్టగలం. బట్ బంగారి చెప్పినట్టు నడుచుకో. ఇక నుంచి తను నీకు ఏ పనిస్తే నువ్వు ఆ పని చెయ్యాలి. ఇది బంగారి డెసిషన్ మాత్రమే కాదు, నా డెసిషన్ కూడా. నేను చెప్పేదే తను చేస్తుంది. నువ్వు తను చెప్పినట్టు చెయ్యి. బంగారి, రా వెళ్దాం. ఓకే మేడం. బంగారి, ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాప్ వరకు వెళ్తున్నాను మేడం. సరే, కారెక్కు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఏం పర్వాలేదు మేడం, బస్ స్టాప్ పక్కనే ఉంది, నేను వెళ్ళిపోతాను. నేను నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను బంగారి. ఏం పర్వాలేదు మేడం, బస్ ఎక్కానంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇందులో నాకు కష్టం ఏం లేదు. నేను వెళ్లే దారిలోనే కదా మీ ఇల్లుంది. నిన్నక్కడ డ్రాప్ చేసి నేను వెళ్తాను. రా బంగారి, ఎక్కు, ఊరికే ఆర్గ్యూ చేయకు. రా రా. ఏంటి బంగారి, వర్క్ అంతా ఎలా నడుస్తోంది? బాగానే జరుగుతుంది మేడం. ఒక విషయం బంగారి, ఇక్కడ నేను నీకు బాస్ని కాదు, నీ ఫ్రెండ్ని. నువ్వు ఎప్పుడూ పిలిచేలాగానే నన్ను ఇడ్లీ అమ్మ అనే పిలు. సరే ఇడ్లీ అమ్మా. గుడ్. సరే, లైఫ్ అంతా ఎలా పోతోంది? బాగా నడుస్తుంది ఇడ్లీ అమ్మా. మ్హూ. ఎందుకంటే మా బాస్ చాలా మంచి ఆవిడ. ఆవిడలాంటి ఆవిడ్ని నేను ఇంతవరకు చూడలేదు తెలుసా. అలాగా? ఆవిడదో జిడ్డు మొహం, ఎప్పుడు చూడు విసుక్కుంటూనే ఉంటుంది. ఆవిడికి కోపం వస్తే అస్సలు ఆపనే లేవని ఏవేవో విన్నానే. గాడిదలకి గంధం వాసన తెలుసా? మ్మ్. మా బాస్ అలాంటి ఆవిడ అస్సలు కాదు. పని చేసే వాళ్ళకి ఆవిడ ఒక దేవత, చెయ్యని వాళ్ళకైతే అమ్మరు తల్లనొచ్చు.